చాలా ఆర్షంగానే చురువైంది. కానీ వర్షాలు ఎనకసిరి పడుతున్నా పొట్టు పొట్టు దంచుతున్నాయి. పల్లె పట్నం అని తేడా ఏం లేదు, అంతటా కూడా దండిగానే వస్తున్నాయి వానలు. ఈ వర్షాలు జయంగా పట్నంలోనైతే చిన్న గోసుంటలేదు. అటు గిరిజన ప్రాంతాలల్లో వాగులు వంకలు పొంగి పొర్లేటాలకు చాలా తిప్పలు పడుతున్నారు జనాలు. కానీ గీలకు మాత్రం అదే నీళ్లకు మస్తు కరువు వచ్చిందటనుల్లో. మరి అలా తిప్పలేందో అరుచుకొని వద్దాం పాండ్రి. చూసిండ్రనోళ్ళ నీళ్ల కోసానికి జనాలంతా బిందెలు పట్టుకుని ఎట్లా నిరసనకి దిగిండ్రో. చాలా రోజుల సంది మిషన్ భగీరథ నీళ్లు వత్తలేవట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని ఆఖరుకు ఇట్లా కాలి బిందెలతోని మహిళలంతా ధర్నాకి దిగిండ్రన్నట్టు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజరి పోలీస్ స్టేషన్ దగ్గరున్న పెద్ద రోడ్డు మీదనే సిఆర్ నగర్ మదన్గూడ ఊళ్ళే మహిళలు ఇట్లా నిరసనకి దిగేటాలకు తొవ్వపొంటి వాహనాలన్నీ ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. నీళ్లలుండి శాప దూపకేర్చినట్టే ఉన్నది పాపం వీళ్ళ పరిస్థితి. ఓ దిక్కు బమ్మానంగా వర్షాలు పడుతున్నాయి, వాగులు వంకలు పొంగి వరుతున్నాయి. తాగేటందుకు మాత్రం మంచినీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది వాళ్ళకు. సౌలతులు చేసుడే పక్కకు పెట్టిండ్రు, కనీసానికి తాగేటందుకు మంచినీళ్లు కూడా ఇయ్యరా ఈ సర్కారోళ్ళని బగ్గనే గరానికి రాబట్టిండ్రు అక్కడ ధర్నా చేసిన మహిళలు. మరి కాదానోల్లా, వాళ్ళేమన్నా ఈ సర్కారు పెద్దలు ఎన్నికలయాలే ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారా, లేకుంటే రాత్రికి రాత్రే వాళ్ళ ఊళ్ళల్లా వందల కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటున్నారా? తాగేటందుకు బుక్కెడు మంచినీళ్ళు అడుగుతున్నారు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నామని చెప్తున్న సర్కారు పెద్దలు కనీసానికి తాగేటందుకు కూడా మంచినీళ్ళు ఇయ్యకుంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టినా, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా ఎవరికేం ఫాయిదా అని బాగానే కోపానికి వస్తున్నారు గిరిజన సంఘాల నాయకులు. చూడాలే మరి వాళ్ళ మంచినీళ్ళ తిప్పలు తీర్చేటందుకు ఈ సర్కారు పెద్దలు ఏం చేస్తారో.